హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. అలాగే వెళ్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీరు నన్ను ఫాలో అవ్వాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో వాట్సాప్, టెలిగ్రామ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లింక్స్ అయితే ఇవ్వడం జరిగింది. డైరెక్ట్గా మీరు నాతో కాంటాక్ట్ అవ్వచ్చు. మీకున్న డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు జాబ్ యొక్క ఫుల్ డీటెయిల్స్ మనం క్లియర్గా తెలుసుకున్నాం. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. కాలేజ్ దునియా కంపెనీ నుంచి ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగింది. ఈ రోజు నోటిఫికేషన్ టెలికాలర్గా మీరైతే వర్క్ చేయాల్సి ఉంటుంది అనమాట. విద్యా సలహాదారుగా మీరైతే వర్క్ చేయాల్సి ఉంటుంది. రిమోట్ అనేసి ఇవ్వడం జరిగింది ఈ యొక్క వేకెన్సీ. సో గురుగ్రామ్, హర్యానా, భారతదేశంలో ఉంటుందన్నమాట ఈ యొక్క కంపెనీ. సో ఒక రోజు క్రితమే ఈ యొక్క వేకెన్సీ అనేది తిరిగి పోస్ట్ చేయబడింది అనేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. 100 కంటే ఎక్కువ మంది దరఖాస్తుదారులు దీనికి అప్లై చేసుకోవడం జరిగింది. సో ఫుల్ టైం వర్క్ అనమాట. అలాగే రిమోట్ గా మీరు వర్క్ చేసుకోవచ్చు. 8 నైపుణ్యాల్లో మ్యాచ్ అనేసి ఇవ్వడం జరుగుతుంది. మీరైతే సో మీ యొక్క ప్రొఫైల్ కానీ క్రియేట్ చేసుకున్నట్లయితే లింక్డ్ఇన్లో సో ఈ నైపుణ్యాలు అనేవి మీరు కూడా క్లియర్గా చూడొచ్చు అనమాట. ఇక్కడ చూసుకుంటే నైపుణ్యాలు చూసుకుంటే మనకి ఇక్కడ జాబ్ పోస్టర్ ద్వారా జోడించబడిన నైపుణ్యాలు అనేసి ఇవ్వడం జరిగింది. సో మీరైతే హిందీ మంచిగా మాట్లాడటం రావాలి. అలాగే కోల్డ్ కాలింగ్ చేసే విధంగా ఉండాలి. అలాగే కెరీర్ కౌన్సిలింగ్ అనేది మీకు నైపుణ్యం ఉండాలి. అలాగే విద్య అంటే ఎప్పుడు కూడా నిత్య విద్యార్థులుగా మీరైతే నేర్చుకునే విధంగా ఉండాలన్నమాట. కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ CRM అనేది మీకు ఉండాలి. అలాగే పోర్టల్స్, జాబ్ పోర్టల్స్ ఏవైతే ఉంటాయో వాటిని సెర్చ్ చేసే విధంగా ఉండాలి. అలాగే ఇంగ్లీష్ మీకు ఖచ్చితంగా రావాలి. అలాగే కమ్యూనికేషన్ అనేది చాలా అవసరం అనమాట. మీ యొక్క బిహేవియర్ కానీ మీ యొక్క ఇటువంటివి ఉంటాయి కదా, సో అటువంటివి అనమాట. సో ఇక్కడ ప్లస్ పైన క్లిక్ చేసి మీ యొక్క లింక్డ్ఇన్ ప్రొఫైల్ కి కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఈ స్కిల్స్ లో ఏ స్కిల్ ఉన్నా కూడా మీరు ప్లస్ పైన క్లిక్ చేసి మీరు డైరెక్ట్ గా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ చూసుకుంటే ఎలా అప్లై చేయాలనేది వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. కాబట్టి ఎండ్ వరకు చూడండి. ఇక్కడ మనకి సృష్టి సోని గారు ఈ యొక్క వేకెన్సీ అనేది తీయడం జరిగింది. టాప్ రిక్రూటర్ వాయిస్ గా వీళ్ళైతే వర్క్ చేయడం జరిగింది. సీనియర్ HR అసోసియేట్ అలాగే మోబిస్ సాటర్న్ లో టాలెంట్ యాక్విజిషన్ గా వర్క్ చేయడం జరుగుతుంది. మాజీ HR ఇంటర్న్ గా పవర్ అనేది ఉందన్నమాట. నెక్స్ట్ ఉద్యోగం గురించి చూసుకుంటే మేము వెతుకుతున్నది ఎవరి కోసం అంటే ఉత్తేజకరమైన సమయాలు ముందుకు ఉన్నాయి. ప్రముఖ విద్యా పోర్టల్లో ఒకటైన కాలేజీ దునియాలో మా వినూత్నమైన మరియు ఉద్వేగ భరితమైన బృందంలో చేరడానికి మేము ప్రస్తుతం ప్రభావవంతులైన విద్యా కౌన్సిలర్గా చేయాలన్నమాట. మీరు టెలికాలర్ కోసం చూస్తున్నాము అనేసి చెప్పడం జరుగుతుంది. వీళ్ళైతే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో టెలికాలర్స్ అయితే కావాలన్నమాట. ఇది ఫుల్ టైం వర్క్ అనమాట. ఉద్యోగం మాత్రమే కాదు, వ్యక్తిగత మరియు వృత్తిపరమైన వృద్ధికి మార్గానికి కూడా హామీ ఇచ్చే అవకాశం అనేది ఉంటుంది అనేసి వీళ్ళైతే క్లియర్గా చెప్పడం జరుగుతుంది. అలాగే బాధ్యతలు మరియు విధులు చూసుకుంటే ఇక్కడ విద్యకు సంబంధించిన ప్రశ్నలపై విద్యార్థులకు ఫోన్ చేసి సలహా ఇచ్చే విధంగా ఉండాలి. అలాగే కళాశాలలు, పరీక్షలు మరియు దరఖాస్తు ప్రక్రియల గురించి సమాచారాన్ని పంచుకునే విధంగా ఉండాలన్నమాట. తదుపరి కాళ్ళు చేయండి మరియు లీలతో క్రమం తప్పకుండా నిశ్చితార్థం ఉండేలా చూసుకోండి అన్నమాట. CRMలో ఖచ్చితమైన రికార్డులను నిర్వహించే విధంగా కూడా ఉండాలి. అలాగే విద్యార్థులు ఆసక్తులను అర్థం చేసుకొని తగిన కోర్సులు లేదా కళాశాలను సిఫార్సు చేసే విధంగా ఉండాలి. రోజువారీ మరియు నెలవారీ కాల్ మరియు మార్పిడి లక్ష్యాలను చేరుకునే విధంగా ఉండాలి. మీ నైపుణ్యాలకు మా శుభాకాంక్షలు అనేసి చెప్పడం జరుగుతుంది. హిందీ మరియు ఆంగ్లంలో మంచి సంభాషణ నైపుణ్యాలు అయితే మీకు ఉండాలి. లక్ష్యాలను చేరుకోవడానికి నమ్మకంగా మరియు ప్రేరణతో కలిగి ఉండాలి. బహుళ సంభాషణలు మరియు తదుపరి కార్యక్రమాలను నిర్వహించగలిగే సామర్థ్యం అనేది చాలా అవసరం అనమాట. అమ్మకాలు, టెలికాలింగ్, విద్యా కౌన్సిలింగ్ లో ముందస్తు అనుభవం ఉంటే మంచిది అనేసి చెప్పడం జరుగుతుంది. CRM సాధనాల గురించి ప్రాథమిక జ్ఞానం ఉండటం ఒక ప్లస్ అనేసి చెప్పడం జరుగుతుంది. అవసరాలు చూసుకుంటే పనిచేసే ఫోన్ మరియు ల్యాప్టాప్ అయితే ఖచ్చితంగా ఉండాలి. పని చేయడానికి అయితే రోజుకి 150 కాల్స్ అయితే చేయగలగాలన్నమాట. ఉద్యోగ వివరాలు వచ్చేసరికి
పని వేళలు ఉదయం 9:30 నుండి సాయంత్రం 6:30 వరకు మీకైతే వర్క్ అనేది ఉంటుంది. పనితీరు మరియు లక్ష్య సాధన ఆధారంగా నెలకు 8,000 నుండి మీకైతే జీతం స్టార్ట్ అవుతుంది. సో ఆన్ క్యాప్డ్ ఇన్సెంటివ్లు వచ్చేసరికి నెలకు 5,000 నుంచి 10,000 వరకు కూడా అందడం జరుగుతుంది. సో టోటల్గా మనకి 15 to 18K అనేది ఈ యొక్క జాబ్ ద్వారా మనం ఎర్న్ చేసుకోవచ్చు. స్థానం వచ్చేసరికి రిమోట్, ఇంటి దగ్గర ఉండే వర్క్ చేయగలిగే విధంగా ఉండాలి. సో ఇది మొత్తం అంతా కూడా వర్క్ అనమాట. సో నోటిఫికేషన్ వివరాలు, ఈ యొక్క నోటిఫికేషన్ వివరాలు మీకు కావాలనుకుంటే కిందన డిస్క్రిప్షన్ బాక్స్ లో మీకు డైరెక్ట్ గా అప్లై ఆన్లైన్ లింక్ అనేది ఉంటుంది. దానిపైన క్లిక్ చేస్తే ఈ యొక్క నోటిఫికేషన్ కి తీసుకువెళ్తుంది మిమ్మల్ని. సో వెంటనే మీరు అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో నేను ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది కాబట్టి ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకున్నాం. డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన లింక్ మీరు ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఈజీ అప్లై పైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ పేజీలో అప్లై టు అని ఉంది కదా, అక్కడ దాని పక్కన కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. ఏ కంపెనీకి అయితే అప్లై చేస్తున్నారో ఆ యొక్క కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. దాని తర్వాత మీరు మీ యొక్క ఈమెయిల్ ఐడితో లింక్డ్ఇన్లో లాగిన్ అయ్యి ఉండాలి. అలా అయి ఉంటే మీకు ఈమెయిల్ ఐడి కూడా కనబడుతుంది. ఫోన్ కంట్రీ కోడ్ అనేది కూడా కనబడుతుంది. అక్కడ మీ యొక్క ఫోన్ కంట్రీ కోడ్ని మీరు ఎంటర్ చేయాలి. మనది ఇండియా కాబట్టి +91 అని ఉంటుంది. మొబైల్ ఫోన్ నెంబర్ ఉంది కదా, అక్కడ కూడా మీ యొక్క పర్మనెంట్ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలి. తర్వాత మీరు నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ పేజీకి తీసుకువెళ్తుంది. ఇక్కడ మీరు మీ యొక్క రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాలి. డాక్యుమెంట్లో కానీ పీడిఎఫ్లో కానీ రెజ్యూమ్ని అప్లోడ్ చేయాలి. మినిమం రెజ్యూమ్ అనేది 2 MBలో ఉండాలి. అప్లోడ్ చేశాక నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. మనల్ని జాబ్కి కావలసిన కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అవి ఏంటంటే ఇప్పుడు చూడండి, మీరు హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతుంది. ఎక్స్పీరియన్స్ లేకపోతే నో ఎక్స్పీరియన్స్ అనేది మీరు మెన్షన్ చేయాలి. ఎస్ ఆర్ నో అనేది. అది కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అని అప్లికేషన్లో మెన్షన్ చేస్తే అప్పుడు మీరు నో ఎక్స్పీరియన్స్ అని టైప్ చేయాలి. ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కంపెనీ నేము, ఏ కేటగిరీలో వర్క్ చేశారు, కేటగిరీ నేమ్ అనేది ఇవ్వాలి. కంపెనీలో ఎప్పుడైతే జాయిన్ అయ్యారో స్టార్ట్ డేట్ అనేది ఇవ్వాలి. మీరు ఎప్పుడు మానివేశారో అంటే ఆ కంపెనీ నుంచి మీరు ఎప్పుడు లీవ్ అయ్యారో ఎండ్ డేట్ కూడా మీరు ఇవ్వాలి. సిటిసి టోటల్ ప్యాకేజ్ ఆఫ్ ఇయర్ అంటే మీకు పర్ ఇయర్కి ఎంత ప్యాకేజ్ వచ్చిందనేది కూడా మీరు మెన్షన్ చేయాలి. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కంపెనీ నేమ్, స్టార్టింగ్ డేటు, ఎండ్ డేటు, సిటిసి ఇవేమీ ఇవ్వక్కర్లేదన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే వాట్ ఈజ్ యువర్ లెవెల్ ఆఫ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ అంటే మీకు ఇంగ్లీష్లో ఎంత ప్రావీణ్యం ఉందో వీళ్ళైతే అడగడం జరుగుతుంది. ఎక్సలెంట్ అయితే ఎక్సలెంట్, గుడ్ అయితే గుడ్, యావరేజ్ అయితే యావరేజ్, బిలో యావరేజ్ అయితే బిలో యావరేజ్, ఇలా ఇచ్చిన పాయింట్స్లో ఏవో ఒక ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకొని మీరైతే అక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ మచ్ శాలరీ ఎక్స్పెక్టేషన్స్, ఈ కంపెనీ నుంచి మీకు ఎంత శాలరీ కావాలనేది అడగడం జరుగుతుంది. అది కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ డిడ్ యూ సీ దిస్ జాబ్ అంటే మీరు ఈ జాబ్ని ఎక్కడి నుంచి చూసారో అని అడగడం జరిగింది. సో మీరు యూట్యూబ్ అయితే యూట్యూబ్, ఫేస్బుక్ అయితే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అయితే ఇన్స్టాగ్రామ్, లింక్డ్ఇన్ అయితే లింక్డ్ఇన్, నౌకరీ అయితే నౌకరీ. సో ఈ 4 అంటే ఈ 5 రకాలలో మీరు ఎక్కడి నుంచి అయితే ఈ యొక్క జాబ్ పోస్టింగ్ని చూసారో సో అది మీరు మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు బ్రీఫ్ యువర్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అని ఉంటుంది. అక్కడ మీరు ఒక 5 or 10 లైన్స్ మీకోసం మీరు రాస్తే సరిపోతుందన్నమాట. ఫైనల్గా మీరు సబ్మిట్ యువర్ అప్లికేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అనేది కంపెనీ వాళ్ళకి చేరుతుంది. మీ రెజ్యూమ్ని చూసి అలాగే మీ స్కిల్స్ని చూసి మీ డీటెయిల్స్ అన్నీ చూసి డైరెక్ట్గా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. లేదా మీరిచ్చిన ఈమెయిల్కి ఇంటర్వ్యూ మెయిల్ పంపడం జరుగుతుంది అన్నమాట. అలాగే మీరు ఎప్పటికప్పుడు మీ యొక్క ఈమెయిల్ని చెక్ చేసుకోవాలి. సో ఇదన్నమాట మొత్తం అప్లై చేయవలసిన ప్రాసెస్. నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ చూస్తారు కదా, ఇంకెందుకు ఆలస్యం, వెంటనే అప్లై చేసుకోండి.
ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.